హాయ్ ఫ్రెండ్స్, ఈసీహెచ్ఎస్ అనేటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటీ హెల్త్ స్కీమ్ నుండి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ అయితే మనకు విశాఖపట్నం నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనము చూస్తున్నాం. ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ చూసినట్టు ఈ విధంగా అయితే మనం ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటీ హెల్త్ స్కీమ్ నుండి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటీస్ కానీ మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు విశాఖపట్నం, అదేవిధంగా కాకినాడ, వైజాగ్, విజయనగరం ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్వైట్ అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకు 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రతినిధి అయితే చూసుకుంటున్నారు. ఇది మెన్షన్ చేయడం జరిగింది. మరి మన వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే మనకు ఎక్స్టెండ్ అంటే పెంచుతారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి పోస్టుకి ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ సంబంధించి మనం వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్టుగా ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు ఫ్రమ్ ఇయర్ ఎంప్లాయ్మెంట్కి మ్యాక్సిమం వచ్చేసి 66 ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 68 ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఎంబీబీఎస్ ఇవ్వడం జరిగింది. మినిమం అనేది 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఇంటర్న్షిప్కి సంబంధించి పర్ఫార్మల్ అడిషనల్ వచ్చేసి మన క్వాలిఫికేషన్ ఇన్ మెడికల్ సర్జరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 60% ఇచ్చారు రిజర్వేషన్ ఐఎస్ఎంకి సంబంధించి. నెక్స్ట్ వన్ మనం చూసుకున్న శాలరీకి సంబంధించి 95,000 పర్ మంత్ అనేది పే చేయడం జరుగుతుంది ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టు మెడికల్ స్పెషలిస్ట్కి సంబంధించి 2 వేకెన్సీని భర్తీ చేస్తున్నాడు ఇక్కడ. దీనికి సంబంధించి మనం ఏజ్ చూసుకున్న 68 to 70 ఇచ్చారు. అదేవిధంగా ఎంఎస్, అదేవిధంగా ఎండి ఇన్ స్పెషలిస్టు కాంట్రాక్ట్ సంబంధించి కన్సోల్డ్ ఇచ్చారు. డిఎన్బికి సంబంధించి మినిమం అనేది మనకు 3 ఇయర్స్ అనేది వరకు 3 ఇయర్స్ కన్సోల్డ్ సంబంధించి మనకు ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించి 60% అనేది ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్. మరి దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి మనకు 1,30,000 అనేది పర్ మంత్ పే చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ మనం లాస్ట్ వన్ సంబంధం చూసుకున్నట్టయితే ఇక్కడ డెంటల్ ఏటీహెచ్ ఇచ్చారు. చూసుకున్నట్టయితే 2 వేకెన్సీని భర్తీ అయ్యారు. టోటల్గా మనకు ఏజ్కి సంబంధించి 56 అదే 58 ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టే డిప్లొమా హోల్డర్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డెంటల్ చేసి ఉండాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. మినిమం 5 ఇయర్స్ అనే ఎక్స్పీరియన్స్ అనేది మనకు డెంటల్ ల్యాబ్కి సంబంధించి ఉండాల్సి ఉంటుంది. మరి రిజర్వేషన్ ఈఎస్ఎం చూసుకుంటే మనం 70% ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన మనకు పర్ మంత్ శాలరీ అనేది 36,500 అని పే చేస్తారని ఇచ్చారు. మరి నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకు ఫర్ టర్మ్ కండిషన్ అదేవిధంగా అప్లికేషన్ చూసుకున్నట్టే ఇక్కడ ఇచ్చారు. కైండ్లీ అవర్ వెబ్సైట్ అని ఇవ్వడం జరిగింది. www.ecchs.div.in ఇవ్వడం జరిగింది. మన వీడియో కింద అయితే అఫీషియల్ వెబ్సైట్ కానీ లింక్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. మీరు కానీ ఏమైనా డౌట్ వస్తుంది ఫర్ అడిషనల్ డీటెయిల్స్ కోసం అయితే మనకు ఈసీహెచ్ఎస్ విశాఖపట్నం మొబైల్ నెంబర్ కానీ ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి అయితే మనకు ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ఫర్ డీటెయిల్స్ ఇచ్చారు. ప్రొఫెషనల్కి సంబంధించి గివెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇచ్చారు. మరి నోటిఫికేషన్ సంబంధించిన మన లాస్ట్ డేట్ ప్రతిదీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు. చూసుకున్నట్టయితే అవసరానికి ఫార్మేట్ అదేవిధంగా ప్రకారం దరఖాస్తుతో పాటు విద్యార్హత మరియు పని అనుభవానికి మద్దతు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రతిదీ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా సబ్మిట్ ఐఓసి వైఏసి అదేవిధంగా ఎస్టీఎన్ అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఈసీహెచ్ఎస్ సెల్ ఇక్కడ ఇచ్చారు. నౌసీనా బాగు పిఓ గాంధీగ్రామ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా పిన్ కోడ్ అని ఇవ్వడం జరిగింది 530005. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 22 అది ఇవ్వడం జరిగింది మే అనేది. దీని తర్వాత అయితే అప్లికేషన్ మనకు యాక్సెప్ట్ చేయడం కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ దరఖాస్తులు అయితే స్వీకరించబడవు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక లాస్ట్ వన్ చూసుకున్నట్టు మనకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తున్నాను. మరి దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ అదేవిధంగా టైమింగ్ వెన్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు. మనకు టెలిఫోన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో అయితే తమకు సంబంధించిన 10వ తరగతి మెట్రికులేషన్ అదేవిధంగా ప్రతిదీ ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా డిప్లొమా కోర్సు అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఆధార్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా డిశ్చార్జ్ బుక్ సంబంధించి పీపీఓ సర్వీసు రికార్డు అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్కి సంబంధించి అయితే మనకు 2 పీపీ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా కలర్ ఫోటోగ్రాఫ్స్ అదేవిధంగా దీనికి సంబంధించి టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్కి అయితే మనం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ అయితే ఇక్కడ. లాస్ట్ వన్ మనకు నో డిఏ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రతిదీ ఏమీ లేవు అని కూడా మెన్షన్ చేయడం చూసుకోవచ్చు మనం పాయింట్ని. ఇక్కడ మనకు లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టే ఇక్కడ ఇచ్చారు. చూసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు అదేవిధంగా కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మనము. ఈ విధంగా మనకు విశాఖపట్నం ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంట్రిబ్యూటీ హెడ్ క్వార్టర్స్ హెల్త్ స్కీమ్ నుండి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మెడికల్ క్లినిక్ సంబంధించి చూసుకోవచ్చు.
కొత్తగా అయితే మన ఛానల్ చూసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.